హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. వీడియోస్ చేయక చాలా రోజులైంది. ఇప్పటి నుంచి అయితే రోజుకి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే స్వీట్తో చేస్తున్నాను. స్వీట్ ఏంటంటే బాంబే కరాచీ హల్వా చేస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట చేద్దామని. ఈరోజు చేస్తున్నాను. దానికోసం అయితే నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. నేను 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్స్ చక్కెర తీసుకోవాలన్నమాట. ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ స్వీట్ సరిపోతుంది ఇట్లా తీసుకుంటే. కార్న్ఫ్లవర్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి. వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అసలు ఉండలు అనేది ఉండకూడదు అనమాట. వాటర్ తోటి మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇంకా మనం చూసుకొని, మన క్వాంటిటీని బట్టి చూసుకొని, మనకి బాగా మిక్స్ అయిన దాన్ని బట్టి చూసుకొని పోసుకోవటం అంతే. దీనికి కొలత ఏం లేదు. తర్వాత నేను 2 కప్స్ చక్కెర తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి. స్వీట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇట్లా చేసుకోండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి సరిపోతుంది, తక్కువ తినే వాళ్ళకి సరిపోతుంది అనమాట. మేము తక్కువే తింటాం, అయినా మాకు కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండదు, మరి స్వీట్ ఎక్కువ అయిపోతుంది. ఇట్లా బాగుందనమాట. దానికి నేను 1/2 కప్పు వాటర్ తీసుకున్నాను. చక్కెరలో వాటర్ పోసుకోవాలి. కొన్ని 1/2 కప్పు తీసుకున్నాను అనమాట. చక్కెర అయితే మనకి కరగాలి, ఓన్లీ కరగాలి అంతే. పాకమే రావాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్, ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా, కార్న్ఫ్లోర్ అవి వేసేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకుంటారు. మిక్సింగ్ అయితే చాలా బాగా చేయాలండి, ఎందుకంటే మనకి అడుగంటకూడదు అనమాట. మనం మందపు గిన్నె తీసుకోవాలి ఎప్పుడైనా ఇలాంటి వాటికి. పొయ్యి కూడా సిమ్లో పెట్టుకొని స్లోగా మనకి మరిగించుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, ఎక్కడ ఆపకూడదు అనమాట. ఉండలు కట్టిద్ది, ఆపితే బాగుండదు కూడా. చూసారుగా, ఇంకా స్టార్ట్ అవుతుంది మనకి. ఇప్పటి నుంచి అయితే ఇంకా అసలు మనం గ్యాప్ లేకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. కొంచెం మందపాటి గిన్నె అయితే చాలా బాగుంటుంది అనమాట, అడుగంటకుండా ఉంటుంది. మనకు కొంచెం అట్లా మామూలుగా కొంచెం స్లో అయినా కూడా మనకి అడుగంటకుండా ఉంటుంది అనమాట. ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి బాగా. మనకి స్లోగా సిమ్లో పెట్టి మిక్స్ చేస్తుండాలన్నమాట. చూసారుగా, మనకు దగ్గర పడుతుంటుంది అనమాట, చిక్కగా అయిపోతుంటుంది అనమాట. పొగ వల్ల కొంచెం, వేడి వల్ల వీడియో సరిగ్గా రాలేదులేండి. కొంచెం ఇట్లా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మనం అప్పుడప్పుడు నెయ్యి యాడ్ చేస్తుండాలన్నమాట. మనకి అడుగంటుతుంది అనుకున్నప్పుడు నెయ్యి వేసేసామంటే చాలా బాగుంటుంది. మనకు అంటుకోకుండా ఉంటుంది అనమాట కళాయికి. చూసారుగా ఎట్లా అవుతుంటుంది. మనకి ఇంకా కొంచెం టైం తీసుకున్నా మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. టైం పట్టిద్ది, కాకపోతే మిక్స్ చేస్తూ ఉండాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి కొంచెమే కాబట్టి నాకు 6 minutesలో అయిపోయింది. తొందరగానే అయిపోయింది అనమాట. నేను కొంచెమే కాబట్టి చేసేది తొందరగా అయిపోయింది. ఎక్కువ చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. మిక్స్ చేస్తూ నెయ్యి అయితే వేసేసాను. నెయ్యి మనం ఇంకా మనకి కొంచెం అంటుకుంటుంది అన్నప్పుడు నెయ్యి వేయాలన్నమాట. ఇంకా నెయ్యి అనేది ఎవరి ఇష్టం లేండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మీడియం వేసాను అనమాట. ఇట్లా మిక్స్ చేస్తూ నేను కొంచెం కొంచెం నెయ్యి అప్పుడప్పుడు కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట. నెయ్యి మనం మిక్సింగ్ అయితే ఆపకూడదు అసలు. ఈ స్టేజ్లో అయితే అసలు ఆపకూడదు, జాగ్రత్తగా మొత్తం మిక్స్ చేస్తుండాలి. అడుగట్టితే అసలు బాగుండదు. నేనైతే గ్రీన్ కలర్, ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇంకా మన ఇష్టం అది కలర్ అనేది. గ్రీన్ అయినా వేసుకోవచ్చు, ఆరెంజ్ కూడా వేసుకుంటారు చాలామంది. నేనైతే గ్రీన్ వేసాను. తర్వాత జీడిపప్పు ముక్కలు వేసాను. జీడిపప్పు సన్నగా కట్ చేసుకొని అవి వేసేసాను అనమాట. మన ఇష్టం బాదం పప్పు, పిస్తా పప్పు ఇవి కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు వేసాను. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, దగ్గరకు వచ్చింది. ఈ స్టేజ్లో కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకుంటూ మనం అడుగంటుకోకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా చేద్దామని, ఈరోజు కుదిరింది. స్వీట్ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి, నిజంగా. ఇట్లాగే చేయండి, మీకు కూడా ఖచ్చితంగా కుదిరిద్ది. స్వీట్ అయితే చాలా బాగుంది. స్వీట్ కూడా మన చక్కెర కూడా పర్ఫెక్ట్గా, తీపి అనేది బాగా కరెక్ట్ సరిపోయింది అనమాట. ఇంకెక్కువ వేసుకున్నా కూడా బాగుండదు, ఇట్లాగే వేసుకోండి బాగుంటుంది. ఫైనల్గా అయితే అయిపోయింది. ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని తీసేస్తున్నాను అనమాట. మనం మొత్తం దీంట్లో వేసేసుకొని ఆరబెట్టుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసి బౌల్కి అయితే శుభ్రంగా కొంచెం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి చల్లారిపోయిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుందామండి. బాగా వచ్చిందండి స్వీట్ అయితే, చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా కుదురుతుంది. స్వీట్ అయితే నిజంగా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంట్లోనే ఇంత ఈజీగా కరాచీ హల్వా చాలా బాగా కుదిరింది. చూడండి, చాలా ఈజీగా వస్తుంది. మనకి పెద్ద ప్రాసెస్ కూడా కాదు. స్వీటు మనకు బయట దొరికే స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా, ఆ స్వీటు మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. బయట కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. చల్లారిపోయింది బాగా. మన ఇష్టం, పీసెస్ అనేది ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. డైమండ్ షేప్లో కానీ, మామూలుగా స్క్వేర్ షేప్లో, ఏదైనా మన ఇష్టం కదా. నేనైతే మామూలుగా కట్ చేస్తున్నాను.
కాకపోతే స్వీట్ అయితే చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చింది. నాకైతే స్వీట్ ఎక్కువ ఇద్దామనిపించింది కానీ కాలేదు. మనకి ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతలు అనమాట. వాటర్ అయినా చక్కెర అయినా ఏదైనా పర్ఫెక్ట్గా ఇట్లా తీసుకోండి చేయాలనుకుంటే కనుక. పర్ఫెక్ట్గా రాకపోతే అప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా కోమలి వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. ముక్కల పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను. ఈవినింగ్ అయితే స్వీట్ తోటి స్నాక్స్ స్వీట్ చేశాను. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి స్వీట్ చేశాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానులేండి చేద్దామని. ఈరోజైతే చేసేసాను. చాలా బాగా కుదిరింది. మేమైతే తిని చూస్తాం ఎలా ఉందో. నిజంగా అండి చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా కోమలికి కూడా బాగా నచ్చింది. ఎందుకంటే మా కోమలి స్వీట్, మేమందరం ఇంట్లో స్వీట్ తక్కువే. అలాంటిది ఈ స్వీట్ అయితే పర్ఫెక్ట్గా బాగుందన్నమాట. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.